శ్రీకృష్ణుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు. ఒక్కసారి కాదు, రోజుకు 5 సార్లు. ఇది ఓ ముస్లిం మత గురువు అన్నమాట. దీనిపై ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉండగా ఆ మత గురువు నాలుకను కోసిన వారికి 10 లక్షల బహుమతిని ఓ హిందూ మత గురువు ప్రకటించడం. జార్ఖండ్లో జరిగిన ఓ సభలో మౌలానా జాజిస్ అన్సారీ ఓ వివాదాస్పద ప్రకటన చేశారు. సోషల్ మీడియా పేజ్ ప్రకారం చూస్తే ఈ వీడియో అయితే పాతదే, బట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. శ్రీకృష్ణుడు ముస్లిం అని, రోజుకు 5 సార్లు నమాజ్ చేసేవాడని అన్సారీ చేసిన కామెంట్ ఉద్రిక్తతలను రేకెత్తించింది. తన కామెంట్లకు మద్దతుగా ఆయన భగవద్గీతలోని 6వ అధ్యాయం 10వ శ్లోకాన్ని ఉదహరించాడు. ఆయన ఆ శ్లోకాన్ని పఠించి హిందూ గ్రంథాల్లో కూడా ముస్లిం బోధనలు ఉన్నాయని పేర్కొంటూ తనదైన వ్యాఖ్యానం ఇచ్చాడు. ఆ శ్లోకంలో అలాంటి వాదన ఏదీ లేదని పండితులు, విమర్శకులు ఎత్తిచూపుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అసంబద్ధమైన వాదన చేసి మత మనోభావాలను దెబ్బతీశారని హిందూ సంస్థలు అన్సారీపై విమర్శలు గుప్పించాయి. దీనిపై లక్నోలో ఫిర్యాదు నమోదైంది. ఇక విద్వేషాలను రెచ్చగొట్టడం, మత మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత లభించే ఆధారాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. హిందూ గ్రంథాలను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ మత గురువును హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. అయోధ్యలో మీడియాతో మాట్లాడుతూ మహామండలేశ్వర్ విష్ణుదాస్ అన్సారీ చేసిన కామెంట్స్పై తీవ్రంగా విమర్శించారు. అన్సారీ శ్రీకృష్ణుని అవమానించారని, అతనికి సంస్కృతంపై అవగాహన లేదని, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడానికి భగవద్గీతలోని శ్లోకాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని అన్నారు. ఆ మౌలానా నాలుకను కోసివేసిన వారికి ఆయన 10 లక్షల బహుమతిని ప్రకటించారు. ఈ బహుమతి ప్రకటన నేరపూరిత బెదిరింపు లేదా రెచ్చగొట్టడం కిందకు వస్తుందా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏ మతానికి ఆ మతం ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఏ మతమైనా మనిషిని మనిషిలా చూడమంటుంది, బ్రతకమంటుంది. ఇతర మతాలను ద్వేషించమని ఏ మతము చెప్పదు. దేవుడు మీరు నా కోసం కొట్టుకు చావండని చెప్పాడా? దేవుళ్ల పేరుతో, మతాల పేరుతో పబ్బం గడుకునే వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ మాయలో పడి ఊగిపోకండి.